సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామ శివారులో 700 కోట్లతో జూనో జూల్ బయోఫ్యూయల్ ప్లాంట్ను శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యులు రాయపాటి సాంబశివరావు, వి హనుమంతరావు, ప్రేమ్చంద్. జూనో జూల్ బయోఫ్యూయల్స్ ఈరోజు మనం చూస్తూ ఉంటే బయోఫ్యూయల్స్ గురించి అందరం మాట్లాడుతూ ఉన్నాం. ఇంతకుముందే గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా మాట్లాడారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత సంబంధించి చెప్పే ముందు ఒక 2 విషయాలు. పరిశ్రమలు పారిశ్రామిక అభివృద్ధి చెందితే తప్ప మన రాష్ట్రంలో ఉన్న యువతకు సంబంధించిన ఉపాధి, మన ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా రేపు రాబోయే కాలంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్థిక మూలంగా నిలవాలనే ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2047 3 ట్రిలియన్ ఎకానమీని చేయాలనే సంకల్పన కానీ ఒక కల కానీ 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే ఇలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాద్ పరిసరాల ప్రాంతంలోనే కాదు, ఇలాంటి ప్రాంతంలో, ఈ జిల్లా కేంద్రంలో, ఇలాంటి నర్మేట ఊర్లో, లేకుంటే మా ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చినప్పుడు, చదువుకున్న యువతి యువకులకు ఉపాధి కలిగించినప్పుడు, వారి యొక్క శక్తి సామర్థ్యాలను సరి అయిన విధానంలో ఉపయోగించుకున్నప్పుడు తప్పకుండా మనం అనుకున్న లక్ష్యానికి చేరుతామనే ఒక ఆలోచన దృక్పథమే మన ప్రభుత్వ లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే మీ అందరి సహకారం అవసరం. ఇప్పుడే చాలా మంచి మాట చెప్పారు హరీష్ రావు గారు. పరిశ్రమలు వస్తున్నప్పుడు తప్పకుండా సహకరించాలి. సహకరించే కార్యక్రమంలో ఈరోజు మా గ్రామాలకు సంబంధించి వారికి సంబంధించిన నైపుణ్యం ఉన్నప్పుడు ఇలాంటి పరిశ్రమల్లో ఉపాధి దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో కాలుష్యం, ఇది కాలుష్యం లేని ఇండస్ట్రీ జూనో జూల్ బయోఫ్యూయల్స్ అనేది. కాలుష్యం పారిశుద్ధ్యానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, గ్రామాల్లో ఎక్కడ ఇబ్బంది రాకుండా ఈరోజు గడ్డి ద్వారా ఇంధనం ఉత్పత్తి చేసే ఒక ప్రక్రియ. దేశము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంధనం లేకుంటే మనం ఒక్కరోజు కూడా ముందుకు నడవలేము. పొద్దున్న లేస్తూనే ఇంధనం కావాలి, బ్రేక్ఫాస్ట్ కావాలన్నా, లంచ్ కావాలన్నా, డిన్నర్ కావాలన్నా, లేకుంటే మోటార్ సైకిల్ మీద పోయినా, కారు మీద పోయినా, లేకుంటే బస్సులో పోయినా, లేకుంటే ఏరోప్లేన్లో పోయినా ఇంధనం అవసరం. ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ మన సిద్దిపేట జిల్లాలో ఈ నర్మేట ప్రాంతంలో రావడం అనేది చాలా సంతోషం. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలని 2014-15లో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమిని ఆ రోజుల్లో ఈ 100 ఎకరాలు సేకరించి TSIICకి ఈ భూమిని ఇవ్వడం జరిగింది. సరే, ఒక్కటొక్కటిగా మన కళ నెరవేరుతా ఉంది. పరిశ్రమలు రావాలంటే నీళ్లు కావాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాంతంలో రావడం వల్లనే ఆయిల్ పామ్ తోటలు సాగవుతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనం మొన్ననే ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నుంచి పామ్ ఆయిల్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ ప్రారంభించుకున్నాం. అయితే మొన్న ఆయిల్ పామ్ ఇండస్ట్రీ వచ్చినా, ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఇక్కడ వచ్చినా కూడా రెండింటికి ఒక లింక్ ఉన్నది. ఆ లింకే కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకు అంటున్నా అంటే, కాళేశ్వరం రావడం ద్వారా ఇక్కడ భూమిలో తేమ శాతం పెరిగి, గాలిలో తేమ శాతం పెరిగి, ఈ ప్రాంతంలో పామాయిల్ తోటలకు సాగుకు అనువుగా ఈ ప్రాంతం మారింది. మరి అదేవిధంగా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కూడా కావలసిన ఇంధనం ఏంటిది అంటే గడ్డి. మన ప్రాంతంలో ఒకప్పుడు వరి పండించాలంటే నీళ్లు లేక యాసంగిలో 8,000 ఎకరాలు సాగయ్యేది. ఈరోజు 85,000 ఎకరాలు ఈ యాసంగిలో సాగైతా ఉంది.